టు SEN న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పోలీసుల కుటుంబ సభ్యులకు నా సెల్యూట్ సీఎం చంద్రబాబు. కుటుంబం కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేది పోలీసులు మంత్రి దుర్గేష్. ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత. ప్రజల రక్షణ కోసం ముందుండేది పోలీసులేనని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విధి నిర్వహణ కారణంగా తమ కుటుంబంతో సరిగా గడపలేని పరిస్థితి వారిదని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్లో పోలీసు అమరవీరుల సంస్కరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత పోలీసు అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమరులు వారు అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించి మాట్లాడారు. ముడివడి ఉన్న అంశాలు, సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులే. మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. పండగైనా, పబ్బం అయినా, ఎండైనా, పగలైనా, రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు. ఎప్పుడు విధులకు వస్తారు. విధుల కోసం కుటుంబాన్ని వదిలి వస్తున్న మీకు తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు. ఇవన్నీ ఎవరి కోసరం? ప్రజల కోసమే. మన కుటుంబ సభ్యులు ఎలా మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పనిచేసే వాళ్ళు పోలీస్ సోదరులు. అందుకే వారంటే నాకెంతో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మరియు మంత్రి మండిపల్లి అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను కొనియాడారు. ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన తెలిపారు. రౌతు పరంగా రావాల్సిన అలవెన్స్లలో సకాలంలో చెల్లింపులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు అందించిన సేవలు మరువలేనివన్నారు. అమరులైన పోలీస్ వీరులకు సమాజం ఎప్పుడూ రుణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆయన తెలిపారు. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. అమరులైన కుటుంబాలను పోలీస్ శాఖ అన్ని విధాలా ఆదుకుంటుందని, విధి నిర్వహణలో వారు చూపిన చొరవ, త్యాగం మరువలేనిదని ఆయన కొనియాడారు. అనంతరం అమరవీరుల కుటుంబాల సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. జిల్లాలోని పోలీసుల అధికారులు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆదర్శ రాజేంద్ర నగేష్ గారికి స్వాగతం, సుస్వాగతం.
అందించనున్నారు ఆర్ఎస్ఐ రవి గారు. మంత్రి గారు అమరుల పుస్తకాన్ని జిల్లా ఎస్పీ గారికి అందిస్తారు. జిల్లా ఎస్పీ గారు అదనపు ఎస్పీ గారు త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ, మీరు మా మధ్య పూర్తిగా జీవించకపోయినా మా మనసులో స్ఫూర్తి. పోలీసు జీవితం చాలా భిన్నమైనది. పాలనా వ్యవస్థ, ప్రజా జీవన వ్యవస్థల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, వీక్షిస్తున్నాం. పోలీసు అమరవీరుల సంస్థ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అమరవీరుల యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ అన్నమయ్య జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో వాళ్ళ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈరోజు మనం సుఖ సంతోషాలతో ఉన్నామంటే పోలీసుల యొక్క త్యాగాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఎందరో అమరులైన పోలీసులు మన సంతోషం కోసం వాళ్ళ ప్రాణాలు బలిదానం చేయడం జరిగింది. వాళ్ళ ఆత్మ శాంతించాలని ప్రార్థన చేయడం జరిగింది. అలాగే వారి కుటుంబాలకు, అలాగే వాళ్ళ బంధుమిత్రులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ తోడుంటుందని తెలియజేసుకుంటున్నాం. ఎందరో పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలను కూడా నక్సలైట్ల ద్వారా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, అలాగే సంఘ విద్రోహుల ద్వారా వాళ్ళ ప్రాణాలు బలిగొనడం జరిగింది. అలాంటి వారి యొక్క సేవలను గుర్తిస్తూ రాబోయే కాలంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకైతేనే, వాళ్ళ బంధుమిత్రులకైతేనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఏదైతే ఇన్సెంటివ్స్ అయితేనే, అలాగే ఉద్యోగాలు అయితేనే వారికి ఒక భరోసా కల్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ అంటే ఒక ఎమోషన్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎన్నో త్యాగాలు చేసి ముందు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో నక్సలైట్ల ద్వారా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాడిపత్రి పట్టణంలో జేసీ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి చదువు ఉంది కానీ తెలివి లేదని, నా 73 సంవత్సరాల వయసులో ఇలాంటి ఏఎస్పీని నేను ఎక్కడా చూడలేదని అన్నారు. రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పీగా పనికిరాడని, ఒక్కరోజు కూడా పోలీస్ యూనిఫామ్తో బయటికి రాలేదని, మిలిటరీ డ్రెస్తో మాత్రమే వస్తాడని జేసీ అన్నారు. రాళ్లదాడి జరుగుతుంటే ఏఎస్పీ ఇంట్లో కూర్చుని ఘర్షణ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడని, దేశంలోనే ఇంత వరస్ట్ అయిన ఏఎస్పీని నేనెక్కడా చూడలేదని జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో తమ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గిందని చెప్తున్నాడని, వాస్తవంగా చంద్రబాబు నాయుడు సీఎంగా అయిన తర్వాత క్రైమ్ తగ్గిందని జేసీ అన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీని ఉద్దేశించి జేసీ మాట్లాడుతూ బయటకి రాలేవని, గతంలో తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్య కంటే నువ్వు పనికిరాని వాడివని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని సమస్యలపై మీ ఇంటి ముందు వచ్చి పడుకొని నిరసన తెలిపితే కనీసం జవాబు లేదని జిల్లా ఎస్పీని చూసి ఊరికయ్యారు. లేదంటే మీ ఇంట్లోకి దూరేవాడినని జేసీ ఫైర్ అయ్యారు. చెప్పే 5 నిమిషాలు పాటుపడుతున్నాడు. మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు, ఆయనకు చదువు ఉందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళలో ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడా ఎవరికన్నా? ఏదో పెద్ద స్టైల్గా
I have done very well anta. You are a coward. ASP, you are a coward. నీకు ఎట్లు ఇచ్చారో పోస్ట్ నాకు తెలియదు. అసలు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ASP. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించినావు మనుషులకి. నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరకు తిరుగుతావా? గలాటే జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయినా ఈ ASP వస్తాడు. ASP అట్లుంటే పోలీసులు ఎట్లా మంది చేస్తారా? ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటాను ASP, you are the one of the worst fellow. I have never seen you like this. నాకు 73 ఏళ్ళు. నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా పోలీసులు. మీ అంత పనికి వాళ్ళాడు. నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ DIG ఐజీలకు. మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది. తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు SI CI లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయితే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. ఐ వాంట్ మేక్ కనీసం 10,000 సంతకాలు పెట్టాలనుకుంటారా మీ మీద? నువ్వు అంటావా ఐఎమ్ ద బెస్ట్ ASP? యు ఆర్ ద వర్స్ట్ ASP ఎవర్ సీన్. నెవర్ సీన్. కాకపోతే నెవర్ సీన్ లైక్ యూ ఫెలో. ఐ డోంట్ మైండ్. ఐఎమ్ యూజింగ్ అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఆల్సో. ఏం చేసినావు నువ్వు? ఏం భయమా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది. మీకు కూడా అంతే. పోలీస్ అందరూ ఈరోజు బాగా చదువుకున్నారు. దే నో ద లా అండ్ ఆర్డర్ లైక్ యూ. మళ్ళీ ప్రెస్ మీట్ లో స్వాతంత్ర సమరయోధుడు కుటుంబం నుంచి వచ్చాను. నాకు దేశభక్తి ఎక్కువ. అందువల్ల త్రివిధ దళాల్లో ఒకటైన మిలిటరీ ద్వారా దేశానికి సేవలు అందించాలనుకున్నానని దురదృష్టవశాత్తు అవకాశం కోల్పోయాని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. మా నాన్న స్వాతంత్ర సమరయోధుడు. దేశం కోసం, దేశ ప్రజల స్వాతంత్రం కోసం తన భార్య పిల్లలైన మమ్మలను వదిలి 7 సంవత్సరాల దూరంగా ఉన్నాడని గుర్తు చేసుకున్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నాకు దేశానికి సేవలు అందించాలనే కోరిక బలంగా ఉండేదని పేర్కొన్నారు. చివరికి పైలట్ సెలక్షన్ కు ఎంపికైన అందుకు తగిన శారీరక సామర్థ్య పరీక్షకు తాను సిద్ధంగా లేకపోవడంతో ఆ అవకాశం కూడా చేజారింది అన్నారు. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ తాడిపత్రి ప్రజలు కూడా నా జీవితంలో ఎప్పటికీ ఉంటూ ఒక భాగం కావాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. తాడిపత్రి బాగు కోసం తాడిపత్రిని అగ్రస్థానంలో ప్రపంచ పటంలో నేలపాలన తపనతోనే ట్రాఫిక్ ఇతరత్ర వాటిపై దృష్టి సారించారని, అందులో భాగంగా కొందరు వ్యాపారస్తులు వాహనదారులకు ఇబ్బందులు ఎదురైనా వాటిని ఆచరించక తప్పదన్నారు. ఈ విషయాలను తాడిపత్రి ప్రజలు నిత్యం గుర్తించుకొని అందుకు సహకరించాలని ఆయన కోరుతూ పోలీసులు అమరవీరులకు జోహార్లు అర్పించారు. నేను కూడా ఆర్మీలోనో ఎయిర్ ఫోర్స్ లోనో సర్వ్ చేయాలనుకున్నా, కానీ నేను ఎప్పుడు రిజెక్ట్ అయినా. ఎందుకంటే పైలట్ గా అంతా అయినాను, నా కాళ్ళు సొట్టగుంటాయని చెప్పి నన్ను రిజెక్ట్ చేసిన. నాకు కూడా ఉండింది నాకంతా ఇంత దేశభక్తి. ఎందుకంటే నేను దేశభక్తి కొడుకునే. మా నాన్న 6.5 సంవత్సరాలు పిల్లలన్నీ వదిలి వేలూరు జైల్లో ఫ్రీడమ్ కోసం ఫైట్ పడినాడు. కాబట్టి ఆ రోజు నుంచి మాకు కూడా మా నాన్న ఒకటే నేర్పించాడు, బీ విత్ ద పబ్లిక్ అరెస్ట్ చేయొద్దండి, పబ్లిక్ ని బాగా చూసుకోండి. నిజంగా చెప్తున్నా. ఇందాక అమ్మాయి చెప్పింది, ఎస్ అన్నీ ఉన్నాయి నాకే. మీరు లేకపోతే నేను లేను. నాకు అన్నీ ఉన్నాయి, మీరు లేకపోతే నేను లేను. హైర్నిసలు మీ కూడా పనిచేస్తా. నా తాడిపత్రి కాన్స్టిట్యూన్సీని నంబర్ 1 గా చేయాలనే ఉద్దేశం నాకుంది. కానీ ప్రజలు కూడా మంచోళ్ళు. పోయినసారి కన్యాకుమారి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఒక్కరిని గెలిపిలే. మీరు నన్ను గెలిపించినారు. ఎందుకు? నా మీద నమ్మకంతో మీకు ఒమ్ము చేయను. కొందరిని కష్టపెడతా. నిన్న వీడియో ఉన్నాడు టెంకాయలో
అక్కడ టర్నింగ్ ఉంది పొద్దున వ్యాపారం సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో కమిషనర్ సాయి చైతన్య మీడియాతో మాట్లాడారు. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్ క్రమబద్ధంగా జరిగిందని వెల్లడించారు. నిబంధనల మేరకే పోలీసులు స్పందించారని, తనిఖీలు విచారణలన్నీ చట్టపరంగా జరుగుతున్నాయన్నారు. ఈ ప్రకటనతో పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నారని సందేశించారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నాడు. అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెకింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాల్గొట్టే సౌండ్, తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫామ్ చేసి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఎందుకు ఆ సౌండ్ వస్తుందో లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని ఈ రియాజ్ ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆర్ఐ చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు. తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. జరుగుతుంది పోస్ట్మార్టం, ఇంక్వెస్ట్ అవన్నీ గైడ్లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి. ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ మార్నింగే 11:30కి ఆపరేషన్ జరిగింది. ఇంకొక సంవత్సరం పట్టేదాకా అతనికి అంతా సెట్ అవ్వడానికి సంవత్సరం దాకా పట్టే టైం. థ్యాంక్ యూ. ఇది మిగతా అది వీళ్ళ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఒకసారి 2 రోజులు మళ్ళీ పెట్టుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. 2 రోజులతో పోలిస్తే వాయు కాలుష్యం మరింత పెరిగింది. గాలి నాణ్యత సూచి 491గా నమోదైంది. దీపావళి బాణసంచా వ్యవసాయ వ్యర్థాలు తగులబెట్టడం వల్ల కాలుష్యం పెరుగుతున్నట్లు పీసీబీ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్లోని ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడం ఢిల్లీలో వాయు కాలుష్యంపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు తెలిపారు. పొగమంచు, నిర్మాణ వ్యర్థాల ప్రభావం కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.